హలో అండి. అసలు ఈ బ్లౌజ్ ఎలా ఉంది? ఎలా మార్చాను? వాడివ్వడమేమో రౌండ్ నెక్ ఇచ్చాడు. కానీ చూడండి నేను ఎట్లా మార్చేసానో డిజైనర్ వేర్‌గా. మీకు కూడా దీని యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే నేను క్లియర్‌గా చెప్పేస్తాను చూసేసేయండి. అయితే దీనికోసం ఏం చేస్తారు అంటే, మీరు ఎప్పుడు ఎలా అయితే కట్ చేసుకుంటారో బ్యాక్ పార్ట్‌ని అలాగే తీసుకోండి. మామూలుగా మనం క్రాస్ కటింగ్ జాకెట్‌కి ఎప్పుడు ఎలా తీసుకుంటామో అట్లాగే. అంటే ఇది బోట్ నెక్ అనేది కాదండి. ఓకేనా? ఇప్పుడు అలా తీసేసుకోండి ఫస్ట్. తీసుకున్న తర్వాత ఏం చేస్తారు అంటే, మీ యొక్క బ్యాక్ ఏ విధంగా అయితే డిజైన్ ఇచ్చాడో, ఆ డిజైన్‌ని ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎక్స్‌ట్రా అనేది ఉంచండి. కంపల్సరీ అండి అది. చూసారా నేను ఎలా కట్ చేశాను అంటే, షేప్ అనేది ఇలా వచ్చింది. అందుకే నేను సేమ్ అలాగే షేప్ ఏ విధంగా అయితే వచ్చిందో అలాగే కట్ చేసేసాను. ఇప్పుడు మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. బ్యాక్ పార్ట్ అనేది ఒకసారి దీని మీద వేశాను. చూడండి ఎంత చిన్న నెక్కో. యాక్చువల్‌గా వాళ్ళ డీప్ నెక్ ఏమో ఎంతుందో చూడండి. వాడిచ్చిన నెక్ ఏమో ఎంతుందో చూడండి. పోనీ ఇలా పెట్టి కుడదాం కదా అని అనుకున్నాను. కానీ మళ్ళీ అనిపిచ్చింది ఎలాగైనా మీకు చూపించాలి. కొంచెం కొత్తగా కుట్టాలి. కొత్తగా కుట్టి మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇలా కాదు కొంచెం కొత్తగా కుడదామని దీంతో ఇప్పుడు చూపిస్తున్నాను. ఒకసారి చూసేయండి. మీరు ఎప్పుడు ఎలా అయితే తీసుకుంటారో అలాగే తీసుకోండి. నేనైతే షోల్డర్ అనేది 5 ½ తీసుకున్నాను. మీకు ఇదొకటి చెప్పటం కోసం చెప్తున్నాను. మిగిలిందంతా మీరు ఎలా కట్ చేసుకుంటారో అట్లాగే కట్ చేసేసేయండి. అండ్ మీ యొక్క నెక్ డీప్ పెట్టేసేయండి. పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. మీ యొక్క నెక్ డీప్ కూడా మార్కింగ్ చేసేసుకొని వెడల్పు అనేది మీకు ఎప్పుడు అంటే ఎంత బ్రాడ్ కావాలి అంటే మీరు బయట కస్టమర్స్‌ది స్టిచ్ చేసినా, మీది స్టిచ్ చేసినా మీకు ఎప్పుడు ఎలా కట్ చేస్తారో ఆల్రెడీ మీకు తెలుస్తుంది కదా! దాన్ని బట్టి 2 ½ 2 అనేది. ఇప్పుడు ఆల్రెడీ నెక్ కట్ చేసాం కదా! దాన్ని ఒక్కసారి ఇలా వెయ్యండి. అంటే పూర్తిగా అటువైపు రైట్‌ది లెఫ్ట్‌కి తీసుకుంటాము. లెఫ్ట్‌ది రైట్‌కి తీసుకుంటామనమాట. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా! ఒక్కసారి చూసేసేయండి. చివరికి వెయ్యండి పూర్తిగా. చివరికి వేసి నేను ఎలా నెక్ వేసానో గమనించండి. ఆ నెక్ అనేది కిందకే ఉంచాను. ఇదిగోండి. ఒక్కసారి వాడిచ్చిన షేప్‌ని నేను మార్కింగ్ అయితే చేస్తున్నాను. యాక్చువల్‌గా ఇది మామూలుగా కుట్టేద్దాం అనుకున్నాను. కానీ మళ్ళీ నాకు ఐడియా వచ్చింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేనైతే మళ్ళీ చూపిస్తున్నాను. అందుకని ఫస్ట్ మార్కింగ్ అనేది వేసేసాను. కానీ మళ్ళీ చూపించాలనే ఉద్దేశంతో మళ్ళీ మీకు క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఒక్కసారి జస్ట్ ముందు మీరైతే మార్కింగ్ వేయండి. ఎలా ఉంది నెక్ అనేది, ఎంతవరకు పెట్టుకోవాలి, ఏంటి అనేది జస్ట్ ఇలా మార్కింగ్ అయితే వెయ్యండి. ఒకసారి వెంటనే వేసిన వెంటనే పర్ఫెక్ట్‌గా వచ్చేది. చూసుకోవాలి కొంచెం జాగ్రత్తగా అటు, ఇటు చూసుకుంటూ వేసుకోండి. ఇదిగోండి. ఇలా మార్కింగ్ వేసి ఒక్కసారి షేప్ అనేది చూడండి. ఫస్ట్ స్ట్రెయిట్‌గా తీసుకొచ్చాను. అక్కడికి రౌండ్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి లిటిల్ హార్ట్ షేప్ లాగా ఇచ్చాననమాట. గమనిస్తున్నారు కదా! నేను ఎలా మార్కింగ్ అనేది ఇచ్చానో. ఇప్పుడు ఏం చేస్తారంటే మనం ఆల్రెడీ కట్ చేసుకున్న దాన్ని రౌండ్‌గా అయితే కుట్టుకొని వచ్చేసేయండి. ఒక హాఫ్ ఇంచ్ మనం ఎక్స్ట్రా కట్ చేసాం కదా! ఇలా కుట్టేసిన తర్వాత ఒక్కసారి మళ్ళీ షేప్ అనేది పెట్టుకోండి. అర్థమవుతుంది కదా! నేను చూపించేది క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఒకసారి షేప్ అనేది కరెక్ట్‌గా పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే మీరు కన్‌ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటే చాక్ పీస్ కలర్ అనేది మార్చండి. లేదంటే ఇలా పెన్‌తోనైనా మార్కింగ్ అనేది వేసుకోండి. సేమ్ వాడు ఎలా అయితే షేప్ ఇచ్చాడో అలాగే వేసుకోండి. ఓకేనండి. ఒకసారి చూసుకోండి. ఈ విధంగా షేప్ వేసేసి మళ్ళీ ఇంకా ఎక్కువ బ్రాడ్ కావాలనుకుంటే కొంచెం కిందకి దించుకోండి. ఎక్కువ బ్రాడ్ వద్దు అనుకుంటే మాత్రం అక్కడితో ఆపేసి ఒక ఈ విధంగా నేను చూపించే విధంగా చిన్న మార్కింగ్ అయితే డైరెక్ట్ డిజైనర్ మీదే వాడిచ్చిన వర్క్ మీద చిన్న మార్కింగ్ అయితే వేయండి. ఇదిగోండి మీకు మళ్ళీ క్లియర్‌గా వేసి చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఈ విధంగా వేసేసి ఇంకొక పావించి అనేది ముందుకు మార్కింగ్ అయితే చేసుకోండి. ఎందుకు అంటే ఆల్రెడీ మనం ఫోల్డింగ్‌లో కదా! వాడిచ్చింది మనం ఫోల్డ్ చేసేసి కదా! మనం మార్కింగ్ చేసింది. కరెక్ట్‌గా చేసిన మార్కింగ్ ప్రకారమే స్టిచ్ చేసేస్తే ఏమవుతుందంటే ఆహ్, అది తగ్గిపోయిద్దనమాట. అందుకని అలా కాకుండా వాడిచ్చిన షేప్‌కి మార్కింగ్ చేసి దానికి ఒక పావించి ముందుకి మార్కింగ్ అయితే చేసుకోండి. చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను చెప్పిన దాని ప్రకారం మీరు ఫాలో అయిపోండి. బ్లౌజ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. ఇదిగోండి ఈ విధంగా చూసుకుంటూ షేప్ అనేది మీకు ఈ షేప్ కాకుండా ఇంకేమైనా షేప్ మీ మైండ్‌కి కనుక వచ్చినట్లయితే అది కూడా పెట్టండి. మీకు ఎలా నచ్చితే అలా పెట్టుకోండి. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. మనకి జస్ట్ ఆ పైన డిజైన్ అనేది నీట్‌గా అనేది రావాలి. ఓకేనా చూసారా ఇలా అయితే షేప్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి చూసేసేయండి. మళ్ళీ మీకు క్లియర్‌గా అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ మనం గీత దగ్గర ఒక గీత పెట్టుకున్నాం కదా! డైరెక్ట్‌గా ఇవ్వండి అని చెప్పాను కదా! ఆ గీత దగ్గర స్ట్రెయిట్‌గా 2 కూడా కట్ చేసేసేయండి. కట్ చేసేసి ఆ చివర్లో అయితే కట్ చేయకండి. సైడ్‌గా ఉన్నవి అవి అలాగే ఉంచేసేయండి. అలాగే ఉంచేసి ఇప్పుడు ఒక్కసారి చూడండి.
వీటినైతే ఎటువైపు అంటే ఇటువైపు వస్తుందా దేనికదే మీరు ఒకసారి స్టిచ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే రైట్ సైడ్ ఏది, లెఫ్ట్ సైడ్ ఏది అంటే మనం ఆల్రెడీ కింద మార్కింగ్ ఇచ్చి కట్ చేసామో అది కిందకొస్తుందనమాట. అది చూసుకుంటూ చేయండి. ఇప్పుడు ఇంకా కిందకి ఇంకా డిజైనర్‌ది ఒకటి ఉండిపోయింది కదండీ! లీఫ్ టైప్‌ది. దీన్ని ఇలా పెడదామా అని ఆలోచించాను. అందుకని మళ్ళీ నేనేం చేశానంటే ఫుల్‌గా థింక్ చేసేస్తున్నాను. ఇక్కడ పెడదామా? ఎలా ట్రై చేద్దాము అని. ఇదిగోండి ఫస్ట్ మీకు ఇదైతే అతికేసి దీని ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. కింద ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచి ఫోల్డింగ్ వేసి స్టిచ్ వేసేసేయండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఏం చేద్దాము అనేది మీకు ముందే చెప్తున్నాను చూసేసేయండి. నాకైతే షేప్ అనేది మొత్తంగా ఇలా ఇచ్చాడు కనుక లీఫ్ షేప్ అనేది దీన్ని మొత్తాన్ని కట్ చేసేస్తున్నాను. ఇంక చిన్న చిన్న లీవ్స్ ఏమి ఉంచలేదు. సేమ్ పెద్ద లీఫ్ ఎలా అయితే ఉందో దానికి ఎడ్జ్‌లోకి మొత్తం కట్ చేసేస్తున్నాను నీట్‌గా. ఒకవేళ మీకు ఇలాంటి షేప్ ఏది రాకపోయినా రౌండ్ షేప్ గానీ, ఇంకా అనదర్ షేప్ ఏదైనా ఇస్తే దాన్ని యూజ్ చేసుకోండి. వేస్ట్ చేయకండి. ఇన్ కేస్ మీకు షేప్‌లెస్‌గా కనుక ఇస్తే మాత్రం దాన్ని ఏదో ఒక విధంగా యూజ్ చేయండి. ఓకేనా? అంటే ఫుల్ థింక్ చేస్తేనే మనకి వస్తూ ఉంటాయన్నమాట ఐడియాలనేవి. ఇప్పుడేం చేశానంటే ఒక ఊదత్తు అనేది తీసుకున్నానండి. ఊదత్తు తీసుకొని చివరి ఎడ్జ్‌లనేవి క్లాత్ ఉంటుంది కదా! క్లాత్ మొత్తాన్ని కాల్చేస్తున్నా. అలాగని మీరు ఎక్కువ డీప్ చేసేసేయకండి. జస్ట్ ఇలా టచ్ చేసామా లేదా అన్నట్టు. అంటే మనకు దారపోగులనేవి బయటకి రాకుండా ఉండడం కోసమని ఈ విధంగా అయితే చేస్తున్నాను. మీరు ఈ విధంగా చేసినట్లయితే కొంచెం జాగ్రత్తగా మీ చెయ్యి కూడా కాలకూడదు. నెక్స్ట్ మనం తీసుకునే అది కూడా వేస్ట్ అవ్వకూడదు. జస్ట్ చిన్నది లోపలికి వెళ్ళిపోయినా కూడా మనకి షేప్ ఔట్ అనేది అయిపోతుంది. వాడిచ్చిన లీఫ్ అనేది షేప్ ఔట్ అయిపోతుంది. అందుకని చూసుకుంటూ అంటనట్టు మనకి దారపోగులు బయటకి రాకూడదు. నీట్‌గా ఉండాలి కనుక అందుకని మీరిలా చూసుకుంటూ మీకు కనుక నేను చేసే ఐడియా కనుక నచ్చినట్లయితే మర్చిపోకుండా ఇప్పటికిప్పుడే లైక్ అయితే చేసేసేయండి. ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకోసం ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. ఓకే అండి. ఈ విధంగా చూసుకుంటూ చూసారా మిడిల్‌లోది కూడా కొంచెం జాగ్రత్తగా కింద మీద చూస్తూ చూడండి ఎలా అయితే ఎంత జాగ్రత్తగా పెడుతున్నానో మీరు కూడా అలాగే చూసుకుంటూ జాగ్రత్తగా అయితే పెట్టేసేయండి. సరే అండి. అయితే అది కాల్చేటప్పుడు కొంచెం చెప్తున్నాను కదా! డిజైన్ పాడవకుండా చూసుకుంటూ జాగ్రత్తగా చేయండి. ఈ అక్క వల్లే పాడయిందని మాత్రం నన్ను అనుకోకండి. ఎందుకంటే నేను ఐడియా ఇచ్చినంత వరకే దాన్ని ప్రెజెంట్ చేయడం అనేది మీ చేతుల్లో ఉంటుంది. ఓకేనండి. చూసుకుంటూ జాగ్రత్తగా మీ హ్యాండ్ కూడా కాలకుండా ఆ క్లాత్ మొత్తాన్ని కొంచెం ఎక్కువ క్లాత్ ఉన్నట్టయితే ఇలా కత్తిరితో కట్ చేసేసేయండి. జస్ట్ ఎడ్జెస్ మాత్రమే మనం ఇలా బండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారా? చిన్న షేప్‌ని కూడా వదలట్లేదు. డైరెక్ట్‌గా నేను ఎలా చేస్తున్నానో ఇదిగోండి. ఈ విధంగా అయితే మొత్తంగా ప్రిపేర్ చేసేసాను. అంటే మనకి ఆలోచించలే కానీ చాలా ఆలోచనలనేవి అంటే మనకొక దాని మీద ఇంట్రెస్ట్ ఉంది అంటే ఆటోమేటిక్‌గా మనకి మైండ్ సెట్ అనేది సెట్ అయిపోతుంది. ఇప్పుడేం చేస్తారంటే బ్యాక్ పార్ట్ మొత్తాన్ని మామూలుగా లైనింగ్ క్లాత్‌కి అటాచ్ చేసేసి నెక్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. ఒక్కసారి మళ్ళీ పెట్టి చూడండి. మీకు ఇన్ని సార్లు నేను పదే పదే నేను వేస్తున్నాను అంటే ఎందుకంటే మీకు క్లియర్‌గా తెలియాలి. నేర్చుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే మనకి ముందు ముందు ఉపయోగపడుతుందనమాట. అందుకని. గమనిస్తున్నారు కదా! మరికొక్కసారి వేసి ఈ విధంగా చిన్న చిన్న మార్కింగ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మనం పైపింగ్ తిప్పేటప్పుడు జస్ట్ ఆ మార్కింగ్ మీదే పైపింగ్ తిప్పినట్లయితే మనం అటాచ్ చేసేటప్పుడు ఎగస్ట్రా ఎక్కువ, తక్కువ అంటే కిందది మెయిన్ క్లాత్ తక్కువ రావడము, లేపోతే ఇది ఎక్కువ రావడం అనే ప్రాబ్లమ్ అనేది ఎదుర్కోము. అందుకని మరికొకసారి అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇదంతా ఎక్కువ ల్యాగ్ అనిపిస్తే మాత్రం మీరు మార్కింగ్ చేయకుండానే వేసేసినా పర్వాలేదని నేను క్లియర్‌గా అయితే చెప్పను. ఎందుకంటే అంత పర్ఫెక్ట్‌గా రాకపోతే మళ్ళీ మీరే ఓపెన్ చేసి వేయాల్సొస్తుంది. సో, జస్ట్ ఏముందండి ఒక 5 మినిట్స్‌లో చూసేసి జస్ట్ మార్కింగ్ వేసేయడమే కదా! ఇప్పుడు పైపింగ్ అనేది అటాచ్ చేసేసేయండి. పైపింగ్ అటాచ్ చేసేటప్పుడు ఈ కోనీల దగ్గర మాత్రం కొంచెం ఎక్కువగా వేయండి. ఫోల్డింగ్ అనేది వేస్తే స్ట్రెయిట్‌గా ఉన్న క్లాత్ రౌండ్ అనేది తిరుగుతుంది. మళ్ళీ ఫోల్డింగ్ వేస్తున్నాను ఒకసారి గమనించండి. అంటే మనం కటింగ్ ఎటువైపు చేసామో అటువైపు తిరిగిపోవాలి క్లాత్. అలా తిరిగిపోవాలంటే మనం ఫోల్డింగ్ వేస్తేనే కదా తిరుగుతుంది. అందుకని చూసుకుంటూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. ఫుల్ క్రాస్ పీస్ అనేది తీసుకోండి. మీరు స్ట్రెయిట్ పీస్ తీసుకుంటే అసలు పూర్తిగా తిరగదు. ఫుల్ క్రాస్ పీస్ అనేది తీసుకోండి. తీసుకొని వీలైతే ఎడ్జ్‌కి ఒక చిన్న మడత పెట్టి కుట్టు వేసేసేయండి. నేనైతే డైరెక్ట్‌గా స్టిచ్ నాకు ఇది అలవాటు కనుక నేను ఇలా వేసేస్తున్నాను. లేదు మీకు పని అనేది రిస్క్ అవుతుంది. మేము వేయలేము అనుకుంటే మాత్రం ఫస్ట్ స్టార్టింగ్‌లోనే ఒక పావించి ఫోల్డింగ్ వేసేసి పైపింగ్ క్లాత్ అనేది స్టిచ్ చేసేసుకోండి. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మీకు రౌండ్ తిరగాలంటే చెప్తున్నాను కదా క్లియర్‌గా
ఏ విధంగా అయితే నేను వేస్తున్నానో అలాగే వేసుకోండి. అంటే ఈ కోణీల దగ్గర చూడండి ఫోల్డింగ్ ఎలా వేస్తున్నాను, ఇలా కొంచెం ముక్క తీసి ఇలా 2 చూపుడు వేలు, బొటన వేలు మధ్యన క్లాత్ అనేది మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా క్రాస్‌గా ఫోల్డింగ్ వేసేసి మనం ఎటువైపు అయితే క్లాత్ తిప్పాలనుకుంటున్నామో అలాగా తిరిగేటట్టు ఫోల్డింగ్ అయితే వేసుకోండి. ఈ విధంగా ఫోల్డింగ్ వేసేసుకొని మొత్తంగా పైపింగ్ వేసుకొని వచ్చేసేయండి. వీలైతే డబుల్ స్టిచ్ వేయండి. ఫోల్డింగ్ వేసుకొని వచ్చేసి రౌండ్ దగ్గర కటింగ్స్ ఇవ్వండి. ఈ కోనీల దగ్గర కరెక్ట్‌గా కట్స్ అనేవి ఇవ్వండి. ఇదిగోండి నేను ఎలా అయితే చూపుతున్నానో అట్లాగే ఫాలో అయిపోండి. మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది మీకు. ఈ విధంగా చూసుకుంటూ కటింగ్స్ ఇచ్చేసి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టేసి పైపింగ్ వేసేసేయండి. ఒక్కసారి చూడండి పర్ఫెక్ట్ మనం ఆల్రెడీ గీత గీసుకున్నాం కదా! గీత మీద వచ్చిందా లేదా అనేది. నాకు గీత కంటే కొంచెం ముందుకొచ్చేసింది స్టిచ్ అనేది. అలా ముందుకొచ్చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం వాటిని అటాచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ యొక్క బ్లౌజ్ యొక్క మెయిన్ క్లాత్ ఉంది కదా! అది కనిపించేస్తుంది క్లియర్‌గా. అది కనిపించకూడదు. ఎందుకంటే ఎక్స్ట్రా తక్కువ మార్కింగ్ చేసింది ఒకటి, స్టిచ్ చేసింది ముందుకు కనుక. సో, మీరు ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నారో ఆ మార్కింగ్ మీదే పైపింగ్ అనేది వచ్చేటట్టు మీరు వీలైనంత వరకు ట్రై చేయండి. ఓకేనండి. ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది మిడిల్‌లోకి పెట్టేసుకొని కింద నుంచి నీట్‌గా లాగితే పైపింగ్ థ్రెడ్ మనం ఎంత లావైతే తీసుకున్నామో అంత లావే పైపింగ్ అనేది వస్తుందండి కరెక్ట్‌గా. ఇదిగోండి ఇలా చూపుడు వేలుతో కింద నుంచి లాగుతూ పైనుంచి థ్రెడ్‌ని సెట్ చేస్తూ వేసేసుకుంటూ వచ్చేసేయండి. ఓకేనండి. ఈ విధంగా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. ముందు ట్రై చేయండి. ఓకేనా? ఇంకా చూసుకుంటూ పైపింగ్ అనేది మొత్తంగా వేసుకొనైతే వచ్చేసేయండి. ఈ కోనీల దగ్గర మీకు అర్థం కాదేమోనని ఇక్కడ కూడా చూపిస్తున్నానండి. చూడండి ఎంత అడ్జస్ట్ చేస్తున్నానో. నేనిది స్పీడ్‌లో పెడితే ఇంత టైం పట్టింది. నార్మల్‌గా కుట్టాలంటే ఎంత టైం పట్టుంటదో మీరు ఒకసారి గెస్ చేయండి. అండ్ మీకు ఈ ఐడియా ఆల్రెడీ తెలిసుంటే మాత్రం అక్క మాకు ఈ ఐడియా తెలుసక్క అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ విధంగా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, బ్లౌజెస్ కావాలన్నా, ప్లాజో కావాలన్నా, ఎటువంటి మోడల్ కావాలన్నా కామెంట్స్‌లో అడగండి. వీలైనంత వరకు ట్రై చేస్తానండి పెట్టడానికి. ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. నాకు లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి టైం పట్టేస్తుందండి. ఎందుకు అంటే మొబైల్ అనేది స్టోరేజ్ మొత్తంగా తగ్గిపోయింది. వీడియోస్ రికార్డ్ చేస్తున్నాను. ఓల్డ్ వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తున్నాను. లేదంటే మా హస్బెండ్ ఫోన్‌కి పంపించేసి మెయిన్ ఏ వీడియో ఇంపార్టెంటో దాన్నైతే పంపిస్తున్నాను. న్యూ మొబైల్ తీసుకుందామని ఒక ఐడియా అయితే చేస్తున్నానండి. చూద్దాం ఎటువైపు వెళ్తుందో. మొబైల్ తీసుకుంటే చాలా వీడియోస్ వరకు పోస్ట్ చేయడం అవుతుంది. ఈ విధంగా పైపింగ్ క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత చూసారా ఇప్పుడు నేను ఇది పెట్టేసరికి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో మనకి ఇలా రావాలన్నమాట. అందుకనే చూసుకుంటూ నీట్‌గా అయితే వేసుకొని వచ్చేసేయండి పైపింగ్ మొత్తాన్ని. వేసుకొని వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్‌గా కోని దగ్గర ఈ కోని వచ్చినట్లుగా పెట్టేసి పిన్ అయితే పెట్టేసుకోండి. పిన్ పెట్టేసి ఇప్పుడు స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. మనం మెజర్‌మెంట్ వేసుకునేటప్పుడే పర్ఫెక్ట్‌గా వేసుకునేలా ఉంటే మనకి రిస్క్ అనేది ఉండదు. తర్వాత పర్ఫెక్ట్‌గా రాదేమో కొంచెం ముందుకొచ్చేసింది ఎందువల్ల, కొంచెం వెనక్కొస్తుంది ఎందువల్ల అనే డౌట్స్ అనేవి ఉండవు. మీకు టెన్షన్ లేకుండా నేను ఇంత క్లియర్‌గా చెప్పేటప్పుడు మీరు దీన్ని ఫాలో అయిపోండి. అసలు నాకు ఈ ఐడియా రావటానికి టైం అయితే పట్టిందండి. ఎలా కుట్టాలి, ఎలా కుట్టాలని. తనిచ్చిన సారీ ఇచ్చిన 5 డేస్‌కో, 6 డేస్‌కో అంటే థింక్ చేశాననమాట. ఇలా ఇలా పెడితే బెటరా, ఇలా పెడితే బెటరా అని నాకు ఈ విధంగా అయితే ఐడియా వచ్చింది. అండ్ ఇటు సైడ్ కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి. ఒక సిస్టర్ కామెంట్ పెట్టారు. తను కూడా ఇలానే స్టిచ్ చేస్తారని. సేమ్ ఇప్పుడు నేను కూడా అలానే స్టిచ్ చేశాను. అండ్ దీని యొక్క ఫుల్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో ఇది పెడుతున్నాను కదా! జస్ట్ ఎలా ఎలా వచ్చింది అంటే రౌండ్ నెక్ ఎలా వచ్చింది ఏంటి అనేది ఒక షార్ట్‌లో జస్ట్ 3 మినిట్స్ షార్ట్‌లో ఒకసారి పెట్టాను చూడండి. అందులో ఫస్ట్ ఈ అంటే మెయిన్ కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో మొత్తం కాకుండా ఫైనల్ లుక్ ఎలా వచ్చిందనేది అందులో ఉంది. ఒకసారి చూసేసేయండి. లేదు మాకు కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కావాలంటే దీన్ని ఫాలో అయిపోండి. ఇప్పుడు ఇలా జాయిన్ చేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేసేయండి. ఇదిగోండి ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేశానంటే దీన్ని ఏం చేద్దాము, ఇక్కడ వేద్దామా అని ఆలోచించాను. కానీ బ్యాక్‌కి ఇంత ఎక్సలెంట్‌గా ఉండి ఫ్రంట్‌కి నెక్ అనేది సింపుల్ అయిపోతుందేమో అని ఆలోచించాను. ఇప్పుడు అది కట్ చేసేగా చిన్న చిన్న లీవ్స్‌ది ఉండిపోయింది కదా! మీకు ఇన్ కేస్ డౌట్‌గానే వస్తే కొంచెం బ్యాక్‌కొచ్చి చూడండి. నేను ఆ లీఫ్ కట్ చేసేటప్పుడు ఇవి ఎక్స్ట్రాలు ఉండిపోయేవి. వాటిని ఏం చేశానంటే వాటిని కరెక్ట్ షేప్‌లో మళ్ళీ తీసేసి ఇలా మళ్ళీ కాల్చానండి.
షేప్ అనేది కరెక్ట్‌గా వచ్చేంత వరకు చూసుకుంటూ నీట్‌గా అయితే కాల్చేశాను. అంటే ఇప్పుడు బ్యాక్ చూడగానే అబ్బా! బావుంది అనిపిచ్చింది. అదే ఫ్రంట్‌కి కూడా చూసిన వెంటనే బాగుంది అనిపిస్తే అన్న ఆలోచన నాకొచ్చింది. అప్పుడేం చేశానంటే, ఆ లీఫ్ అనేది ఫ్రంట్‌కి సెట్ చేసుకుందాము. అలా అయితే మనకి రైట్ సైడ్ ఫ్రంట్ అంటే మనకి యాక్చువల్‌గా పయట అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది కదా! రైట్ సైడ్ ఏమో ఎంప్టీగా ఉండిపోతుంది కదా! మనం సింపుల్‌గా పెట్టేస్తే బ్యాక్ అంతా డిజైనర్‌గా వేరొచ్చినప్పుడు. అందుకని అలా కాకుండా ఫ్రంట్‌కి కూడా కొంచెం డిజైన్ వస్తే బావుంటుంది అన్న ఉద్దేశంతో ఆ లీఫ్‌ని ఫ్రంట్‌కి సెట్ చేశానండి. లీఫ్ లాగే నెక్ అనేది కట్ చేశాను. మీకు అది కూడా కావాలంటే దీని కంటిన్యూషన్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూడండి. లేదు మాకదొద్దు కేవలం బ్యాక్ సైడ్‌ది మాత్రమే కావాలంటే దీన్నైతే ఫాలో అయిపోండి. సరేనండి. ఈ విధంగా లీవ్స్ అనేవి కరెక్ట్‌గా అన్నీ చూసుకొని కటింగ్ చేసేసేయండి. ఏ షేప్‌ని కూడా వేస్ట్ చేయకండి. ఎందుకంటే మనం తక్కువ కాదు. అంత కాస్ట్ పెట్టి మనం శారీ అనేది తీసుకున్నాము. అలాంటప్పుడు ఈ వర్క్‌ని ఎందుకు మనం వేస్ట్ చేసుకోవాలి? సరేనా? ఇప్పుడేం చేస్తారంటే లీవ్స్ 2 లీవ్స్ కూడా ఉన్నాయి. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చింది అక్క అనుకోకండి. మీకు ఇంకా డౌట్ ఉంటే నేను బ్యాక్ సైడ్ లీఫ్ కట్ చేసేటప్పుడు ఒకసారి చూడండి ఈ డిజైన్ మొత్తం వచ్చింది. ఓకేనండి. ప్రతి చిన్నదాన్ని కూడా యూజ్ చేసుకుందాం అనే ఉద్దేశంతో చిన్న చిన్న రౌండ్ షేప్ వచ్చింది. అది కూడా పెట్టేద్దామా అని చూసి మళ్ళీ కట్ చేశాను. కానీ ఇంకా దానికి మనకది ఎగస్ట్రా అయిపోతున్నట్టుగా అనిపించింది. ఇప్పుడు ఫెవికల్ అనేది తీసుకొని లీవ్స్‌ని అటాచ్ చేసేసాను. మీకింకా ఇలాంటి బ్లౌజ్ మీరు తీసుకొని ఎలా కుట్టాలో తెలియలేక, లేదంటే టైలర్‌కిచ్చి ఎలా కుడతారో అని తెలియక డౌట్ పడితే ఒకసారి కామెంట్‌లో అడగండి. ఎలా ఐడియా ఒకసారి చెప్పేయండి మనకి డైరెక్ట్‌గా అక్కడ అక్క ఇలా వచ్చింది డిజైను ఎలా పెట్టుకుంటే బెటరు అని చెప్తే వీలైనంత వరకు ట్రై చేస్తాను చెప్పటానికి. ఓకేనండి. ఇప్పుడేం చేస్తారంటే చూడండి ఎన్ని ప్రయోగాలు చేస్తున్నానో ఒకసారి చూసేసేయండి. ఇలా పెడదామా? ఇలా పెడదామా? ఇన్ని థింకింగ్‌లు చేసి లాస్ట్‌కి ఇంక ఇవేవి వద్దు. అవి ఎలాగో అటాచ్ చేసేసాను కదా! ఇదొకటే అటాచ్ చేసేద్దాం అనే ఉద్దేశంతో మళ్ళీ దీనికి కూడా ఫెవికాల్ అంటించేసి మొత్తం అటాచ్ చేసేస్తున్నాను. మళ్ళీ నేను మిషన్‌తో కూడా స్టిచ్ చేశానండి ఇది ఆరిపోయిన తర్వాత. డైరెక్ట్‌గా మనం స్టిచ్ చేసేసుకుందామంటే మనకి కరెక్ట్ షేప్ అనేది స్ట్రెయిట్‌గా రావచ్చు, రాకపోవచ్చు అనే ఉద్దేశంతో ముందు గమ్‌తో అయితే అటాచ్ చేసేసాను. చూసారా? ఈ విధంగా అటాచ్ చేసేసాను. చెప్తున్నాను కదా! చిన్నది కూడా వేస్ట్ చేయకూడదనే ఉద్దేశంతో అవి కూడా రౌండ్‌గా కట్ చేస్తాను ఇలా అంటించేద్దామా అని. సో, ఇది కూడా అంటించేసాను. ఇంకొకటి ఉండిపోయిందండి అది కూడా ఫ్రంట్‌కి పెట్టేద్దామని చూసాను గానీ, ఫ్రంట్‌కి ఇంకా ఆ షేప్ అనేదే బావుంది కదా! అని ఇంక ఫ్రంట్‌కి అంటించలేదు. ఈ విధంగా అయితే రెడీ అయిందండి ప్రెజెంట్ అయితే. బ్యాక్ నెక్ అనేది ఇలా వచ్చింది. ఒక్కసారి మొత్తం ఫినిష్ అయ్యాక ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తున్నాను చూసేసేయండి. ఇదిగోండి. మొత్తం ఫినిషింగ్ అయ్యాక ఇలా అయితే వచ్చింది. నచ్చిందా అండి మీకు? నచ్చితే మర్చిపోకుండా మరొకసారి చెప్తున్నాను ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ ఇప్పుడు ఫ్రంట్‌కి ఒకసారి ఇది నేను ప్రిన్సెస్ కట్ కుట్టానండి. ఆ షేప్‌ని ఒకసారి తీసుకొని వేసుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక హాఫ్ ఇంచి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఎందుకంటే షోల్డర్స్‌కి అండ్ పైన ఒక 1 ఇంచి వరకు క్లాత్‌ని ఉంచేసేయండి. అంటే షోల్డర్‌కొచ్చేసరికి మనం నెక్‌కొచ్చేసరికి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్‌ది తీసుకొని ఫ్రంట్ సైడ్‌కి ఇలా వేసి మళ్ళీ మరికొక మార్కింగ్ అయితే చేయండి. మార్కింగ్ చేసి ఇప్పుడు ఈ లీఫ్ అనేది ఎలా పెడితే ఎలా బావుంటుంది అనేది కూడా మార్కింగ్ చేసుకోండి. అండ్ సంక కుట్టు అనేది ఎంతవరకు ఎళ్తుందో అది కూడా మార్కింగ్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి ఇది కరెక్ట్ షేప్ అనేది ఎటు కూడా పోకూడదు. లీఫ్ అనేది లీఫ్ లాగే రావాలి. మీరు ఫ్లవర్ గాని పెట్టుకుంటే ట్రై చేయండి. ఇన్ కేస్ ఫ్లవర్ కనుక పెద్దదైతే చూసుకుంటూ అడ్జస్ట్ చేయండి. అంటే షేప్ అనేది ఇలా వచ్చింది గనుక దానిలాగే నెక్ వేసుకుందాము అన్న ఉద్దేశంతో నేను ట్రై చేస్తున్నాను వీలైనంత వరకు అలాగే వేసుకుందామని. మీ యొక్క నెక్ డీప్ అనేది ఎంతైతే అంత మార్కింగ్ చేసుకోండి. వీళ్ళ యొక్క నెక్ డీప్ 7 ఇంచెస్ అండి. 7 ఇంచెస్‌కి మార్కింగ్ చేశాను. విడ్త్ అనేది 4 ఇంచెస్ వరకు పెట్టుకున్నాను. పెట్టి జస్ట్ షేప్‌ని చూడండి నేనెలా మార్కింగ్ చేస్తున్నానో వాడిచ్చిన కోని దగ్గరికి ఇలా స్కేల్ అనేది తీసేసుకొని జస్ట్ మార్కింగ్ అయితే చేసేసాను. మార్కింగ్ చేసేసి మళ్ళీ మరొకసారి డార్క్‌గా చాక్ పీస్‌తో అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కొంచెం కిందకి మళ్ళీ పెడుతున్నాను. ఎందుకంటే మొత్తం అయ్యేసరికి నెక్ గాని పైకొచ్చేస్తే బాగోదు కదా! కాబట్టి మళ్ళీ ఏం చేశానంటే ఒక పావించి వరకు ఫ్రంట్‌కి సేమ్ ఇందాక ఏ ప్రాసెస్ అయితే చెప్పానో ఆ ప్రాసెస్‌లోనే ఒక పావించి ఫ్రంట్‌కైతే కట్ చేసేసుకోండి. వాడిచ్చిన షేప్‌లోనే కట్ చేస్తే మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసామనుకోండి ఇటు సైడు సంకలోకి వెళ్ళిపోతుందనమాట ఫ్లవర్ అనేది అప్పుడు కటింగ్ అయిపోతుంది. అందుకని చూసుకుంటూ జాగ్రత్తగా
ఒక పావించి ముందుకు పెట్టేసుకొని మార్కింగ్ చేసిన దాని ప్రకారం కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత 2 సైడ్‌లు కూడా ఒకేసారి కట్ చేయండి. మళ్ళీ ఒక సైడ్ ఏమో షేప్ అవుట్ అయిపోతుంది. అందుకని రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కూడా ఒకేసారి చేయండి. అండ్ నేనేమనుకున్నానంటే లెఫ్ట్ సైడ్ ఏమో ఎలాగో కనిపించదు కదా! ఇంకా కోని ఎందుకు మామూలుగా తీసేద్దామా అనుకున్నాను. కానీ మళ్ళీ అనిపించింది రెండిటి వైపు ఒకేలా ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో ఆ విధంగా అయితే కట్ చేసేసి క్లాత్ అటు ఇటు కదలకుండా ముందు స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ స్టిచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు పైపింగ్ క్లాత్ అనేది అటాచ్ చేయండి. మనం ఏ షేప్లో అయితే కట్ చేసుకున్నామో అదే షేప్లో మొత్తంగా ఇలా అటాచ్ చేసుకొని వచ్చేసేయండి. అటాచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఈ కోనీల దగ్గర మనకి రౌండ్ అనేది ఎలా తిరగాలో ఆల్రెడీ చెప్పాను కదా! క్లాత్ అనేది చూపుడు వేలు, బొటన వేలుతో ఇలా నొక్కి పెడితే ఆటోమేటిక్‌గా స్ట్రైట్‌గా ఉన్న క్లాత్ అనేది రౌండ్‌గా తిరిగేటట్టుగా క్లాత్ అనేది కన్వర్ట్ అవుతుందనమాట. మీరు చూసుకుంటూ వేయండి. ఇలా వేసుకొచ్చేసాక చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చేసేయండి. కటింగ్స్ ఇవ్వకపోతే మనకి తిరగదనమాట. అందుకని చిన్న చిన్న కటింగ్స్ అనేవి ఇచ్చేసేయండి. కోనీల దగ్గర కరెక్ట్‌గా లోపటి వరకు కటింగ్ అయితే ఇవ్వండి. అలా అయితేనే మనకి పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్‌గా గాడిలో పడుతున్నట్టుగా వస్తుందనమాట. ఇప్పుడు అర్థమవుతుంది కదా! ఇప్పుడు పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా పెట్టేసుకొని చూసుకుంటూ జాగ్రత్తగా మొత్తంగా పైపింగ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. ఇలాంటిదే ఒకటి మొన్న ఒక రౌండ్ డిఫరెంట్‌గా ఇస్తే దాన్ని ఒక డిఫరెంట్ బ్లౌజ్‌లో కుట్టాను. షార్ట్‌లో పెట్టాను. చాలా కామెంట్స్ వచ్చాయి. "అక్క సరిగ్గా అర్థం కావట్లేదు. ఇంకా క్లియర్‌గా చెప్పొచ్చు కదా!" కొన్ని కొన్ని కామెంట్స్ వచ్చాయి. వాళ్ళ కోసమే నేను మళ్ళీ ఏం చేశానంటే ఫుల్ సేమ్ అలాంటిదే నెక్‌తోని మరొక బ్లౌజ్ వస్తే నేనేం చేశానంటే ఫుల్ లాంగ్ వీడియో అనేది ఇప్పుడు తీసి మళ్ళీ పెట్టానండి. ఒకసారి ఇన్ కేస్ మీకు కానీ తెలియకపోతే ఒకసారి ఛానల్‌కి వెళ్లి చూడండి. యెల్లో కలర్ బ్లౌజ్ మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఓకేనండి. ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ ఏయటం ఈజీయే. మీన్స్ ఫస్ట్ అటాచ్ చేయడం ఈజీయే. కానీ తిప్పి పైపింగ్ థ్రెడ్ అనేది కరెక్ట్‌గా మిడిల్‌లోకి పడి తిప్పేదనేది కొంచెం టైం పడుతుంది. మీరు దాని గురించి టెన్షన్ పడకండి. చూసుకుంటూ జాగ్రత్తగా కింద నుంచి క్లాత్ లాగుతూ, మీద నుంచి తోస్తూ నీట్‌గా అయితే పైపింగ్ వేసుకొని మొత్తంగా వచ్చేసేయండి. గమనిస్తున్నారు కదా! కింద నుంచి నేను చూపుడు వేలుతో ఎలా అయితే క్లాత్ లాగుతున్నానో అలా లాగండి. లాగితే ఏమవుతుందంటే షేప్ అనేది నీట్‌గా వస్తుందనమాట. ఈ విధంగా మొత్తంగా వేసుకొనైతే వచ్చేసేయండి. ఇదిగోండి మొత్తంగా అయితే వేసుకొని వచ్చేసాను. చూసారా షేప్ అనేది ఎలా వచ్చిందో? ఇప్పుడు ఏం చేస్తారు అంటే పైన కూడా అంటే వెనక్కి క్లాత్ అనేది తిప్పేసి ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. స్టిచ్ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఫ్లవర్ అనేది పెట్టండి కరెక్ట్‌గా. పైన ఒక 1/2 ఇంచ్ వరకు ఆల్రెడీ ముందు మార్కింగ్ వేసేటప్పుడే ఉంచేసాను. మీరు గమనించారో లేదో? సేమ్ మన షేప్ ఏ విధంగా అయితే పెట్టుకున్నామో అదే విధంగా పెట్టేసి థ్రెడ్ అనేది మార్చుకోండి. గోల్డ్ కలర్ థ్రెడ్ పెట్టండి. ఎందుకంటే వాడిచ్చిన కలర్ థ్రెడ్ అనేది కరెక్ట్‌గా వేసుకుంటే మనం అటాచ్ చేసినట్టు కూడా తెలీదనమాట. అంత నీట్‌గా ఉంటుంది. చూసారా అండి ఎలా వచ్చిందో? అంతే అండి. మొత్తంగా అయితే ఇలా అయితే అయ్యింది. అండ్ బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా! అవి కూడా వీలైనంత వరకు స్టిచ్ చేసుకొనైతే వచ్చేసేయండి. ఈ విధంగా మొత్తంగా స్టిచ్ చేసుకొని వచ్చేసేయండి. చూసుకోండి స్టోన్స్ కనుక ఉండేలా ఉంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ అటాచ్ చేసుకోండి. ఈ విధంగా అయితే వచ్చిందండి. లాస్ట్‌కొచ్చేసరికి ఎలా వచ్చింది అనేది బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఎలా వచ్చింది అనేది మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే వచ్చింది. మీరు ఇది ఆల్రెడీ షార్ట్‌లో కనుక చూస్తుంటే స్కిప్ చేసేసేయండి. లేదు అనుకుంటే ఒకసారి చూసేయండి. అంటే ఒక చిన్న హ్యాపీ మూడ్ అనేది ఉంటుంది కదా! మనం అనుకున్నట్టుగానే బ్లౌజ్ వస్తే. చూసారా ఎలా వచ్చిందో? మీకు మళ్ళీ క్లియర్‌గా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా వచ్చిందండి. ఓకే అండి. మీకు కనుక నచ్చితే వెళ్ళే ముందు లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అండ్ ఫ్రంట్ పార్ట్‌కి అయితే ఎలా వచ్చింది చూసారా? మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్‌లో అడగండి కంపల్సరీ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే అండి. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.